శివాష్టోత్తరం 11వ శ్లోకం ఉచ్చారణం. అష్ట అష్ అష్టమూర్తిరనేకాత్మా దీర్ఘం అనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ. సాత్విక శుద్ధ షా వచ్చింది కదా, దానివల్ల విసర్గ షకారం అవుతుంది. సాత్విక శుద్ధ, సాత్విక శుద్ధ ధకార మహాప్రాణం శుద్ధ విగ్రహ విగ్రహ. అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ. శాశ్వత అక్కడ ఖా వచ్చింది. ఖా ముందు వచ్చే విసర్గని జిహ్వామూలియ అంటారు. అంటే మన నాలిక యొక్క ఆ మొదటి భాగం ఎక్కడి నుంచి అయితే శబ్దం ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి విసర్గ యొక్క ఉచ్చారణ ఉండాలి. శాశ్వత శాశ్వత ఖండ ఖ మహాప్రాణ ఖండ పరశు రజఫ్ పాశ. పకారం ముందు వచ్చే విసర్గని ఉపధ్మానీయ అంటారు. అక్కడ ఉపధ్మానీయ ఉచ్చారణం గల రజఫ్ పాశ. రజఫ్ ఒక రకంగా ఏంటంటే ఫకార శబ్దం ఉంటుంది. సంస్కృతంలో ఫ లేదు, ప ప ఫ ఉంది. కానీ విసర్గకు వచ్చేసరికి ఆ ఫకార శబ్దం వినిపిస్తుంది. రజఫ్ పాశ విమోచక. శాశ్వత ఖండ పరశు రజఫ్ పాశ విమోచక. విమోచక పాశ పాశ కాదు పాశ. శాశ్వత పరశు శుద్ధ, అక్కడ మనం కొంచెం ఉచ్చారణ జాగ్రత్తగా పలకాలి. అష్ట శాశ్వత షకారానికి షకారానికి భేదం ఉంది. అష్టమూర్తి శాశ్వత ఖండ పరశు పాశ శుద్ధ అష్ట. అది ఉచ్చారణం. ఒక్కసారి శ్లోకం చదువుతాను. అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు రజః పాశ విమోచక.